ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. ఈ స్టోన్ బిల్డింగ్స్ ఉండేవన్నీ మ్యాక్సిమం మ్యూజియంసే ఉంటాయండి. లోపలైతే చాలానే మ్యూజియంస్ ఉన్నాయండి. గూగుల్ సెర్చ్ చేస్తే 7 మ్యూజియంస్ ఉన్నాయని చూపిస్తుంది, కానీ అన్నీ అయితే అక్కడ మేము చూడలేదు. రెడ్ ఫోర్ట్లో ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూనే ఉంటారు కదా, మరి అవి ఉన్నాయో లేదో మనకైతే తెలీదు. ఇంకా మేము చూసిన మ్యూజియంస్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మ్యూజియం, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి మ్యూజియం, నెక్స్ట్ వచ్చేసి యాద్ ఈ జిలానీ మ్యూజియం, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఈ మ్యూజియంస్ అయితే మేము చూసామండి. ఇక్కడ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ ఫొటోస్, ఇంకా అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీ ఫొటోస్, ఇంకా మెడల్స్ అవన్నీ వాళ్ళు సాధించింటారు కదా, అవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇది అప్పట్లో చైర్ అనమాట. ఇంకా పిస్తల్స్, ఇంకా అప్పట్లో యూజ్ చేసిన డ్రెస్సెస్, ఫ్యామిలీ ఫొటోస్, ఇవన్నీ అయితే ఉన్నాయండి మ్యూజియంలో. మీరు రెడ్ ఫోర్ట్లో ఏది చూసినా చూడకున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే ఖచ్చితంగా చూడండి. ఆ మ్యూజియం చాలా బాగుంటుంది. మ్యూజియం వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మ్యూజియం ఉంటుందన్నమాట. కొన్ని మ్యూజియంస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉన్నాయి, కొన్ని మ్యూజియంస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మ్యూజియంస్ అన్నీ కవర్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. మేమైతే ఇంకా టైం లేదని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయినాము, అందుకనే ఇమేజెస్ చాలా తక్కువ ఉన్నాయి మ్యూజియంస్ గురించి. కొన్ని మ్యూజియంస్ అయితే ఊరికే వెళ్ళి వచ్చేసాము అంతే, పిక్స్ అయితే తీసుకోలేదు. చాలా వరకు కొన్ని పిక్స్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే టైం లేదు. ఇంకా మిగతా మ్యూజియంస్ చూడడానికి 5 o'clockకి క్లోజ్ చేస్తారని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయినాము. మీరు రెడ్ ఫోర్ట్లో మ్యూజియంస్ ఇంకా మహల్స్ అన్నీ చూడాలనుకుంటే కనుక మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోండి, అలా అయితే అన్నీ చూడొచ్చు అనమాట. కొద్దిగా లేట్గా 1 o'clock 2 o'clock అలా వెళ్ళినారంటే మ్యూజియంస్ క్లోజ్ చేసేస్తారు, ఇంకా బయట నుంచి చూసేసి వచ్చేసేయాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే అప్పట్లో డ్రెస్ అనమాట. నెక్స్ట్ మ్యూజియంలో వచ్చేసి ప్రతి దాని గురించి డీటెయిల్గా అయితే కింద ఇలా రాశారనమాట. ఇది పిస్టల్ అని. ఇప్పుడు కాలంలో యూజ్ చేసిన ఈ వెపన్స్ అన్నీ ఇప్పటి వరకు భద్రంగా ఇలా పెట్టడం కూడా కొంచెం కష్టమే అనమాట. చాలా బాగానే మెయింటైన్ చేశారు. మ్యూజియం కూడా చాలా బాగా నీట్గా ఉందన్నమాట. ప్రతి మ్యూజియం బయట కూడా మనకు సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి, ఇలాంటి సైన్ బోర్డ్స్. అవి చూసుకొని మనం వెళ్ళొచ్చు లోపలికి. లోపల ఎంటర్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ రైట్ ఎగ్జిట్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసింటారు క్లియర్గా అయితే. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే పోస్ట్ గురించి ఉంటుంది. దీనికైతే ఎంట్రీ ఫ్రీనే అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ పాస్ టికెట్. మ్యూజియంకి అయితే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఇక్కడైతే అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అప్పట్లో యూజ్ చేసిన పోస్టర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి గాంధీ గారిది ఇమేజ్ ఇలా హౌస్ లాగా అలా పెట్టారనమాట. అప్పుడు యూజ్ చేసిన స్టాంప్స్ ఎలా ఉండేవి అవన్నీ ఇలా ఇమేజ్ లాగా పెట్టారు. ఇది చూడండి పోస్ట్ ఆఫీస్ బాక్స్. ఇదైతే మీరు ఈ కాలంలో చూసారా అసలు? నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి మీరు చూసింటే. నేనైతే నా చిన్నప్పుడు చూసాను కానీ ఇప్పుడైతే చూడలేదు. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. అప్పట్లో మనకు లెటర్స్ ద్వారానే కదా పంపించేది, అలా పంపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి బచ్పన్ అని ఉంటుంది, ఇదే అనమాట బచ్పన్ అనేసి. చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా స్టాంప్స్ అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వేరే చిల్డ్రన్స్ చేపించుకున్నారు. ఇక్కడ చూడండి మై స్టాంప్ రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, అలా చేపించుకున్నారు. అదైతే మనం యూజ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. నాకైతే దాని గురించి ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరైతే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మిస్ అవ్వకుండా మీ పిల్లలకు కూడా చూపించండి, ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఎందుకంటే అప్పట్లో ఫోన్స్ ఇవన్నీ లేవు, లెటర్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకునేవారు అని చెప్పేసి వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి. ఇంతే అండి ఇంకే వీడియో. ఇంకొక విషయం చెప్పాలి, నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. రెడ్ ఫోర్ట్ అయితే మండే క్లోజ్ చేసింటారండి. మీరు మండే కాకుండా మిగతా డేస్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఇంతే ఇంకే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.